మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 25 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను అందులో అసెంబ్లీ అభ్యర్థులు మాత్రం ప్రకటించారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 94 మంది అభ్యర్థులని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. 5 అభ్యర్థులని జనసేన పార్టీ ప్రకటించింది. ఇక ఓవరాల్గా 175 స్థానాల్లో 24 స్థానాలు జనసేన పార్టీకి, 151 స్థానాలు తెలుగుదేశం పార్టీకి. 151 స్థానాలు తెలుగుదేశం పార్టీలో అందులో 94 ప్రకటించారు. ఇంకా 57 స్థానాలని తెలుగుదేశం పార్టీ ప్రకటించాల్సి ఉంది. 57 స్థానాలని. ఇక జనసేన పార్టీకి 24 స్థానాలు తీసుకోవటం జరిగింది. అందులో 5 స్థానాలు ప్రకటించారు. ఇంకా 19 స్థానాలని జనసేన పార్టీ ప్రకటించాల్సి ఉన్నది. ఇది ఓవరాల్గా అంటే చాలా క్లియర్గా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, అందులో 151 తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేస్తుంది. బీజేపీ వస్తే అకామిడేట్ చేస్తుంది. ఇక 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది. ఇందుకు గాను 24లో 5 స్థానాలని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఇక 19 స్థానాలని జనసేన పార్టీ ప్రకటించాల్సి ఉంది. ఆ లిస్టు రాలేదు. మిగిలిన 19 స్థానాల లిస్ట్ ఏందనేది రాలేదు. అక్కడ ఎవరు కూడా అడగలేదు. సరే, మిగిలినటువంటి 151లో 94 తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఇంకా 57 స్థానాలు తెలుగుదేశం పార్టీ ప్రకటించాల్సి ఉన్నది. ఇక 25 పార్లమెంటు స్థానాలని ప్రకటించాలి. 25లో 3 ఎంపీ స్థానాలలో జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తుంది. 22 ఎంపీ స్థానాలలో తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేస్తుంది. బీజేపీ యాడ్ అయితే బీజేపీ యాడ్ అవుతుంది.